నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ముందుగా స్వతంత్ర టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఇక హెడ్లైన్స్ చూద్దాం ఎన్డీఏలో టీడీపీ చేరిక ఖాయమైనట్లే సీట్ల సర్దుబాటుపై ఇవాళ కూడా చర్చలు కాంగ్రెస్ తొలి జాబితా రెడీ ఇవాళ ఏ క్షణమైనా ప్రకటించే ఛాన్స్ హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇవాళ శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ మరో ఏడాది ఉజ్వల రాయితీ జెలెన్స్కీ గ్రీస్ ప్రధాని టార్గెట్ గా క్షిపణి దాడి త్రుటిలో తప్పిన ప్రమాదం మహాశివరాత్రికి ముస్తాబైన శివాలయాలు విద్యుత్ దీపాలతో వెలుగుతున్న ఆలయాలు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల పొత్తుపై ఇవాళ క్లారిటీ రానుంది. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా రాత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారు. నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు సాగాయి. సీట్ల సర్దుబాటుపై గంటన్నర పాటు చర్చించారు. రాత్రి 10:30 నుంచి 12 గంటల వరకు చర్చలు కొనసాగాయి. మరోవైపు రాష్ట్రంలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షమైన జనసేనకు 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించడం, ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం కూడా పూర్తయింది. అయితే మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నందున అందులో బీజేపీకి కేటాయించే సీట్ల అంశంపైనే ప్రస్తుతం కసరత్తు జరిగినట్లు సమాచారం. అయితే బీజేపీకి 4 ఎంపీ సీట్లు, 6 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకు మించి ఇస్తే కూటమికి నష్టం జరుగుతుందన్న యోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా టీడీపీ నాయకులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కేవలం సీట్ల సర్దుబాటుపైనే అధినాయకులు సమాలోచనలు చేసినట్లు తెలుస్తుంది. ఇవాళ మరో దఫా సమావేశం కానున్నారని తెలుస్తుంది. మొత్తానికైతే ఎన్డీఏలో టీడీపీ చేరిక ఖరారైనట్లుగా కనిపిస్తుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీ ప్రజల చిరకాల కల నెరవేరబోతుంది. ఈ ప్రాంతంలో మెట్రో లైన్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల పొడవున ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. దీనికి 2000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్ నుంచి జేబీఎస్ ఎంజీబీఎస్ మీదుగా పాత బస్తీకి ప్రయాణం సులువు అవుతుంది. అందుకు తగ్గ పనులు కూడా వేగంగా పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కొత్త లైన్ ఎంజీబీఎస్ నుంచి దారుషిఫా, పురాని హవేలీ, ఏక్బాద్ చౌక్, అలీజా కోట్ల, హరిబౌలి, షాలిబండ, షంషీర్ గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్నామా వరకు ఏర్పాటు కానుంది. అయితే 5.5 కిలోమీటర్ మేర మార్గంలో 4 స్టేషన్లను సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, షాలిబండ, ఫలక్నామా ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇవి చారిత్రక కట్టడాలకు 500 మీటర్ల దూరంలో ఉంటాయి. మెట్రోతో దాదాపు 1100 కట్టడాలను తొలగించాల్సి ఉంటుంది. అయితే ఈ మార్గంలో 100 అడుగులు స్టేషన్లు ఉన్న ప్రాంతంలో 120 అడుగుల మేర రోడ్ను విస్తరించాల్సి ఉంది. రోడ్డు విస్తరణంతో కలిసి ప్రాజెక్టుకు 2000 కోట్ల వ్యయమవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే రైల్వే లైన్ నిర్మాణంలో ప్రార్థనాలయాలు, చారిత్రక కట్టడాలకు ఇబ్బంది కలగకుండా ఇంజనీరింగ్ ప్రణాళికలు తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం ఆదేశించారు. దీనికి అనుగుణంగానే అధికారులు చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో ఫలక్నామా నుంచి చంద్రయానగుట్ట వరకు మరో 1.5 కిలోమీటర్ పొడవున మెట్రో రైల్ నిర్మాణ పనులను విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 3వ దశలో నాగోలు, ఎల్బీనగర్, చంద్రయానగుట్ట, మైలదేవ్పల్లి, P7 రోడ్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సర్వంగా సుందరంగా తీర్చిదిద్దిన శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర ఆలయాలకు భక్తులు వేకువజామున నుంచే పోతెట్టారు. శ్రీకాళహస్తి ఆలయంలో అర్ధరాత్రి దాటాక భక్తులను దర్శనానికి ఆలయంలోకి అనుమతించారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు రాత్రి 12 గంటలకు స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టీటీడీ జేఈఓ లోకనాథ్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి పునర్కుంభంతో స్వాగతం పలకగా దర్శన అనంతరం మంత్రి ప్రభాకర్కు వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ అధికారులు. చరిత్రలో ముఖ్యమంత్రి గారు స్వయంగా శివరాత్రి జాతరకు పట్టు వస్త్రాలు తీసుకొని రావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ తప్పకుండా ఇదే వారంలో కోడ్ రానట్టయితే ఈ దేవాలయ సందర్శనకు వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమాలను చేయడానికి తప్పకుండా ఈరోజు ఆ భగవంతుని, ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ గ్యారంటీలు అయితే ఇచ్చినామో అవన్నీ కూడా అమలు చేసే శక్తిని ఈ ప్రభుత్వానికి ఇవ్వండి, ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వమని చెప్పి సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. తప్పకుండా వేములవాడ రాజన్న భక్తుడిగా నేను మరియు ఆది శ్రీనివాస్ గారు ఇద్దరం కూడా కలిసి ఈ వేములవాడ రాజన్న అభివృద్ధికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి గతంలోనే పలు దఫాలు చర్చ చేసినాం. తప్పకుండా మాటలకు చెప్పి పరిమితమై కాకుండా వేములవాడ దేవాలయ శివుడి భక్తులుగా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా తీసుకుపోతామని మాట మనం చేస్తున్నాం. పంచరమాల్లో ఒకటిగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునిపూడి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండే భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఓం నమో శివాయ నామస్మరణలు మారుమోగాయి. ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు స్వామివారికి అభిషేకాలు చేసి పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దేవస్థానం అధికారులు. మహాశివరాత్రి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే స్నానాలు చేసేందుకు భక్తులు తరలివచ్చారు. ఇప్పటికే సుమారు 15,000 మందికి పైగా స్నానాలు చేశారని అధికారులు తెలిపారు. జంగరదేవరులు పూజలు ఆ ప్రాంతం శివనామస్మరణంతో మారుమోగిపోతుంది. పితృదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. కృష్ణానదిలో నీళ్లు లేకపోవడంతో అధికారులు జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి పవిత్ర సంగం వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. మహాశివరాత్రి పండుగ సందర్భంగా 2 రోజుల ముందు నుంచే పండ్ల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పండ్లకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో ఎక్కడ చూసినా పండ్ల దుకాణాలు దర్శనమిస్తున్నాయి. అయితే గతంలో 500కు నుంచి నిండా ఇంటిలిపాది
తినడానికి సరిపడా వచ్చే పండ్లు వచ్చిన కొనుగోలుదారులు అంటున్నారు. పండ్ల మార్కెట్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. దినం సందర్భంగా ఆ పండ్లకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా ఇతర పండుగలతో పోలిస్తే మహాశివరాత్రి సందర్భంగా పండ్లకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు భక్తులు. ముఖ్యంగా ఈ పండుగ వచ్చిందంటేనే ఉపవాస దీక్షలతో పాటు జాగరణలు చేస్తూ ఉంటారు. శివునికి అత్యంత ప్రీతికరంగా అలాగే ప్రసాదాలు నైవేద్యంగా కూడా పండ్లను సమర్పిస్తుంటారు. దీంతో మిగతా పండుగలకు పూలకు ఇతర వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటే శివరాత్రి సందర్భంగా ఈ యొక్క పండ్లకు అత్యధికంగా ధరలు ఉంటాయి. అలాగే విధంగా డిమాండ్ కూడా అదే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏడాది శివరాత్రికి ఏ విధమైనటువంటి ధరలు ఉన్నాయి, అదే విధమైనటువంటి హైదరాబాద్ మహానగరానికి కావాల్సినటువంటి పండ్లన్నీ అందుబాటులో ఉన్నాయా, గతంతో పోలిస్తే ఎంత మేర ఈ యొక్క ధరలు పెరిగాయని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది వ్యాపారులు ఉన్నారు. ఏంటి ఏది ఎక్కువ రేట్లు ఉన్నాయి, గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా అమ్ముతా ఉన్నారు, ఏమైనా ధరలు పెరిగినాయా? ధరలు ఏం పెరగలేదు. ఇప్పుడు శివరాత్రి పండుగ కొద్దిగా ఎక్కువ ఉంది రేటు. అంటే మిగిలిన రోజులలో ఎట్లా అమ్ముతారు, గ్రేప్స్ ఎట్లా అమ్ముతారు, ఏంది 50-60 రూపీస్ కేజీ ఉంటుంది. ఇప్పుడు 80-70 నడుస్తుంది. ఎక్కడి నుంచి తెచ్చిరు మీరు? మహారాష్ట్ర నుండి వస్తుంది. మహారాష్ట్ర అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఎంత టైం పడుతుంది? టైం పడుతుంది 4-5 గంటలు పడుతుంది అక్కడ నుంచి ఇక్కడ దాన్ని. అంతే. అవును. ఓకే. ఎక్కువ ఏది కొంటారు జనాలు? ఇప్పుడు గ్రేప్స్ కొంటారు, బ్లాక్ గ్రేప్స్, మళ్ళీ వైట్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, యాపిల్ కూడా కొనుక్కుంటారు. యాపిల్ ఉంటుంది ఇప్పుడు 100-3-4 ఉంటుంది. 3-4 ఉంటుంది. బ్లాక్ గ్రేప్స్ నడుస్తుంది 120-130 రూపీస్ నడుస్తుంది. ఇప్పుడు వాటర్ మిలన్ 20 రూపీస్ 80 రూపీస్ కేజీ ఉంటుంది. 18-20 రూపీస్ కేజీ ఉంటుంది. మిగిలిన రోజులలో శివరాత్రి కాకపోతే ఎట్లా అమ్ముతారు? శివరాత్రి కాలంలో ఇది ఉంటుంది 15 రూపీస్ కేజీ ఉంటుంది. అప్పుడు అంగుడు 50-60 రూపీస్ కేజీ ఉంటుంది. 50-60 నార్మల్ అనుకోండి. దశరథ శంషాబాద్ అన్న, ఇక్కడ వర్క్ చేస్తే ఇక్కడ ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చినాం. 2000 తెచ్చుకున్నాం ఫ్రూట్స్ అన్నీ. ఇప్పుడు ఖర్జూరా, సంత్రాలు, యాపిల్స్, ఇవి ఇంకేంటి కర్బూజా పండు, అవి ఇంకా అరటి పండ్లు, గ్రేప్స్ నిన్నటి మొన్న కన్నా రేటు తక్కువ ఉండే, ఈ పండగ అని చెప్పి రేట్స్ ఎక్కువ పెంచేసారు. నిన్న మొన్న 50 రూపాయలు ఉండే గ్రేప్స్, 40-50 రూపాయలు ఉండే. ఈ రోజు 100 రూపీస్ చెప్తారు. 100 చెప్తారు. 90కి ఇస్తారు. 10 రూపీస్ తగ్గించి 90కి ఇస్తారు. ఎంత తీసుకొచ్చారు మీరు ఇంటికా నుంచి? అవన్నీ పనులు వస్తాడున్నాయా? 2000 తీసుకొచ్చినాము. ఇక ఆడికాడికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ వస్తలేవు. కర్బూజా కూడా నిన్న మన 40-50 రూపాయలు ఉండే, ఈరోజు అది 80-90 రూపీస్ చెప్తున్నారు. కర్బూజా పండు, వాటర్ మిలన్, అవి కూడా రేట్ కూడా పెంచేశారు. అవి కూడా ఈ పండుగ అయిపోతే మళ్ళీ రేటు తక్కువ ఉండే, కానీ ఈ పండుగ రోజు ఎగ్దాం ఒకసారి అందరు ఎక్కువ పెంచేసి కొంచెం ఇబ్బంది ఉన్నది. కోటి గ్రేప్స్ తీసుకున్నాం, ఇప్పుడే వచ్చినాం. ఇంకేం తీసుకోవాలి, ఇప్పుడే మొదలు పెట్టిన. ఇంకేం లేదు. 100 గ్రేప్స్ 100. ఇంకా మిగతా అన్ని 100ల మీదనే ఉన్నాయి, కానీ 100లకు తక్కువ లేవు. 20 రూపాయలు 30 రూపాయలు పెరిగింది పండుగ. కానీ ప్రతి ఇవి కూడా 5 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు 10 రూపాయలు ఒకటి. అనార్లు కానీ, సంత్రాలు కానీ, మోజులు కానీ అన్నీ పిరమే. మోరంగడ్డ కానీ ప్రతిది ఏ పండుగ సీజన్ వచ్చినా అన్నీ పిరమే ఉంటాయి. అంతే. తేవాల్సిందే. 2-3 వేలకు లోపల రావు. నలుగురు ఉన్నామంటే ఏ తక్కువ 1000 రూపాయల లోపల ఏమీ రావు. అప్పటి కాలం వేరు, ఇప్పుడు వేరు. ఏది కానీ ప్రేమ ఉంది నాన్న. ఇది అదే అని కాదు, వాళ్ళు ప్రేమ చేస్తున్నారని కానీ బయట కూడా ప్రేమ ఉన్నాయి. శివరాత్రి కావడంతో పెద్ద ఎత్తున ఈ యొక్క గిరాకీ ఉన్నప్పటికి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు కేజీ 2 కేజీలు కొందామని వచ్చేసరికి కూడా రేట్లను చూసి అర కేజీ మాత్రమే కొనుగోలు చేస్తున్నారంటూ కూడా వ్యాపారులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సాధారణ సమయాలతో పోలిస్తే మాత్రం 30 నుంచి 40 రూపాయల వరకు కూడా ఈ యొక్క ధరలు పెరగడం అనేది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వీటితో పాటుగానే మార్కెట్లో డిమాండ్కి సరిపడా తేవడం, అలాగే ఎండాకాలం కావడంతో పాటు అటు జ్యూస్ బండ్ల వద్ద కూడా జ్యూస్ల వైపు, ఫ్రూట్ జ్యూస్ల వైపు కూడా జనాలు కొంత ఆకర్షితులు అవుతుండడంతో కూడా ఈ యొక్క డిమాండ్ పెరిగింది. దీంతో పాటుగానే పండుగ సందర్భంగా
నార్మల్గానే ఈ యొక్క డిమాండ్ ఉంటుంది కాబట్టి రేట్లు కూడా ఈ పండుగకు మాత్రమే పెరుగుతాయి అనేది కూడా వ్యాపారులు చెప్తా ఉన్నారు. ఈ ధరలను చూసి కూడా కేజీ 2 కేజీలు కొనాలని వచ్చిన వారు కూడా వాటిని తగ్గించుకొని మరి కొనుగోలు చేస్తున్నట్లయితే వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ మల్లిబాబుతో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. భూలోక కైలాసంగా అలరాతున్న శ్రీశైలం క్షేత్రం జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. అయితే ఇప్పటికే శ్రీశైలం పూర్వవిధులన్నీ శివనామస్మరణతో మారుమోగిపోతుంది. అయితే శ్రీశైలంలో మహాశివరాత్రిలో ఏకాదశ రుద్రాభిషేకం పాల అలంకార తిలకించాలనే భక్తులు తరలిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా శ్రీశైలం మల్లయ్య క్షేత్రానికి చేరుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు, శివమాలధారులు పాదయాత్ర ద్వారా శ్రీశైలం చేరుకుంటున్నారు. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన శివమాలధారుల ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర భక్తులు నల్లమల అడవుల్లో కైలాస ద్వారా సాక్షి గణపతి మీదుగా శ్రీశైలం చేరుకుంటున్నారు. ప్రకాశం జిల్లా నుంచి భక్తులు ఆత్మకూరు డివిజన్లోని రోళ్లపెంట చేరుకొని అక్కడి నుంచి నేరుగా పచ్చెర్వకు చేరుకుంటున్నారు. అనంతరం భీముని కొలను మీదుగా శ్రీశైలం క్షేత్రానికి నడక మార్గంలో మల్లన్న దర్శనానికి చేరుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాల్లోనూ భారీగా భక్తులు మహాశివరాత్రి జాగరణోత్సవానికి చేరుకుంటున్నారు. పాతాళ గంగ వద్ద పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. శ్రీశైలం శిఖరాలు ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంటుంది. శ్రీశైలంలో ప్రస్తుతం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులందరికీ స్వామివారి దర్శనం కల్పించాలి అన్న లక్ష్యంతో అలంకార దర్శనం ద్వారా స్వామిని దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. గత ఏడాది క్యూ లైన్ల ద్వారా 8.57 లక్షల మంది భక్తులు మల్లన్నను దర్శించుకున్నారు. ఈ మహాశివరాత్రికి దాదాపు 10 లక్షల మంది భక్తులు శ్రీశైలం మల్లన్నను దర్శించుకునే వీలుందని అంచనా. శ్రీశైలంలో స్వామివారి దర్శనార్థం ఏపీ, తెలంగాణ నుంచి భారీగా తరలివస్తున్న భక్తులకు అవసరమైన వసతి సౌకర్యంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ప్రధానంగా ప్రైవేట్ సత్రాలు, దేవస్థానం గదులు అన్నీ కలిపి మొత్తం 4560 గదులు అందుబాటులో ఉండగా దీంట్లో 30% గదులు శివరాత్రి ఏర్పాట్ల పర్యవేక్షణకు వచ్చే అధికార సిబ్బందితో పాటు పోలీసులకు కేటాయిస్తారు. ప్రధానంగా శివరాత్రి పర్వదినాన భక్తులకు గదులు, డార్మటరీలు, షెడ్లు, చెట్ల నీడన పార్కుల్లో, సత్రాల ఆవరణల్లోనూ సేద తీరాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రధానంగా నిరుపేద భక్తులకు శివరాత్రి పర్వదినాన గదులు దొరకడం అనేది కలగా మిగిలిపోతుంది. వీఐపీలకు రూమ్ల కొరత లేకున్నా సామాన్యునికి మాత్రం శ్రీశైలం శివరాత్రి రోజున వసతి సౌకర్యం కల్పించేందుకు ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుండి మనకు పెద్ద చెరువు పోయే మార్గం చాలా ఎక్కువ మార్గం అన్నమాట. ఈ మధ్యలో కూడా మనకు నీటి వసతి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అదొకటి చేస్తే భక్తులకు ఇంకా బాగుంటుంది. చేస్తున్నారు అక్కడక్కడ అన్నదానము అవి ఇవి ఉంటున్నా కూడా ఈ మనకు నీటి వసతి అనేది చాలా ఈ ఎండాకాలంలో అది తప్పక ఉండవలసినటువంటిది. అది చేస్తే ఈ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బాగుంటుంది. ఇటు ప్రభుత్వం కానీ, దాతలు కానీ, ఇంకా ఎవరైనా ముందుకు వచ్చేవాళ్ళు ఆ వైపుగా దృష్టి పెడితే అది ఇంకా బాగుంటుంది. శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదినాన ఉదయం చండీశ్వర పూజ, మండపారాధన, కలసార్చన, పంచావరణ అర్చనలు, జపానుష్ఠానాలు, రుద్ర పారాయణలు, అనంతరం రుద్రహోమం, చండీ హోమం, సాయంకాలం ప్రభోత్సవం, 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అనంతరం రాత్రి 12 గంటలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ప్రధానంగా రాత్రి జరిగే పాగ అలంకరణతో పాటు శివ పార్వతుల కళ్యాణం తిలకించేందుకు భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో శ్రీశైలం చేరుకున్నారు.
శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించేందుకే భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. సాంప్రదాయబద్ధంగా వరునికి కళ్యాణ సమయంలో వరుని తలపాగా ఏర్పాటు ఎలా చేస్తారో అదేవిధంగా నవనందులకు పాగా అలంకరణకు చేసే భాగ్యం ప్రకాశం జిల్లాకు చెందిన పృథ్వీ వెంకటేశ్వర్ల కుటుంబానికే దక్కింది. వెంకటేశ్వర్లు ఎంతో నియమ నిష్టలతో 3 నెలల పాటు పాగా తయారు చేసి శ్రీశైలానికి తీసుకువస్తారు. ప్రధాన గర్భాలయం పైన ఉన్న నవనందులకు పాగా అలంకరణ సేవ సందర్భంగా వెంకటేశ్వర్లు దిగంబరంగా నవనందులకు పాగను చుట్టడం జరుగుతుంది. దాదాపుగా 30 నిమిషాల పాటు జరిగే ఈ కార్యక్రమం ముగిసే వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం అధికారులు 30 లక్షల లడ్డూ ప్రసాదాలను తయారు చేసి భక్తులకు విక్రయిస్తున్నారు. 1,50,000 మంది పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అనేటటువంటి దృష్టితోటి సకల సౌకర్యాలు కూడా మనం కల్పించుకోవడం అనేది జరుగుతోంది. ముందుగానే గత 2 నెలల నుంచి కూడా ఈ ఉత్సవ ఏర్పాట్లు అనేది చేస్తున్నాము. ఉపదీక్ష చేసేటటువంటి ఇరువురు స్వాములకి ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు చేయడం, 5వ తారీఖు వరకు కూడా స్పర్శ దర్శనాలు కేవలం శివదీక్ష స్వాములకి మాత్రం ఉంటాయి. ఇవి 11 రోజుల పాటు ఎలాంటి అర్జిత సేవలు స్పర్శ దర్శనాలు కూడా ఉండవు. ఇవన్నీ కూడా భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ క్షేత్రానికి సంబంధించి భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకుని గత సంవత్సరం కంటే అధికంగా మనం సేవల సౌకర్యాలు కల్పించడం అనేది జరుగుతోంది. శివరాత్రి సందర్భంగా పాతాళ గంగలో ఈసారి నీటి మట్టం తగ్గిపోవడంతో భక్తులకు ప్రత్యామ్నాయంగా షవర్లను ఏర్పాటు చేశారు. ప్రధానంగా శ్రీశైలంకు వచ్చే భక్తుల్లో 50% మంది పాతాళగంగ స్నానానికే మొగ్గు చూపుతారు. ఈసారి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఎడమగట్టు విద్యుత్ కేంద్రం మొదటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడంతో ఉన్న కాస్త నీరు దిగువకు సాగర్ జలాశయానికి విడుదల చేశారు. దీంతో ఈసారి శ్రీశైలం వచ్చిన భక్తులకు పాతాళగంగ వద్ద నీటి మట్టం పూర్తిగా తగ్గిపోవడంతో గట్టుపైనే స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే చక్రపాణి స్వామి అమ్మవార్లకు ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. అనంతరం శేషవస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు అందించి వేద ఆశీర్వాదనలిచ్చారు అర్చకులు. అంతకుముందు మంత్రి, ఎమ్మెల్యేకి ఆలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఈవో, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ క్షేత్రులైన భీమవరం భీమేశ్వర ఆలయం, పాలకొల్లు క్షీర రామలింగేశ్వరం స్వామి ఆలయం, అచంట రామలింగేశ్వర స్వామి ఆలయం, పెనుమంత్ర మండలం సత్త రామలింగేశ్వర స్వామి ఆలయం, వీరపాలెం గ్రామంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి శక్తిపీఠంలోని స్ఫటిక లింగాన్ని దర్శించడానికి సంవత్సరానికి 2 సార్లు మాత్రమే ఆ భాగ్యం కలుగుతుంది. అయితే కార్తీక మాసంలో ఒకరోజు మహాశివరాత్రి రోజున ఈ స్ఫటిక లింగ దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటారు. అయితే ఈ జిల్లాలో ప్రసిద్ధి చెందిన శివాలయాలకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. గోదావరి జిల్లాలో శివుడికి మహాప్రియతమైన రోజు మహాశివరాత్రి. అలాగే జిల్లాలో 10 శివాలయంలో కూడా మొత్తం అన్ని శివాలయాలు కూడా జిల్లాలో
అంగరంగ వైభవంగా ముస్తాబాయని చెప్పవచ్చు. అలాగే కళ్యాణం అయిన అనంతరం ప్రతి శివాలయంలోనూ కూడా జనాలు బాగా రద్దీగా ఉంటున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బంది, ఆలయ కార్యకర్తలు మొత్తం అందరూ కూడా భక్తులకు అసహ్యకరాలు ఏమి జరగకుండా అంటే మొత్తం ఒక లైన్లో క్యూ లైన్లు అన్నది ఏర్పరిచారు. ఆ క్యూ లైన్లో కూడా ఎవరికి ఇబ్బందులు లేకోకుండా మొత్తం వాళ్ళకి సదుపాయాలు ఏం కావాలన్నది కూడా ఆలయ సిబ్బంది ఏర్పరచుకున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శివాలయాలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే భీమవరంలో భీమేశ్వర స్వామి ఆలయం కూడా చెప్పవచ్చు. భీమేశ్వర స్వామి ఆలయం కూడా చాలా వేలాది లక్షల మీద భక్తులు ఎక్కువగా అంటే పలు చోట్ల నుంచి కూడా అక్కడికి భక్తులు ఆ శివలింగాలను దర్శించుకోవడానికి ఆ ఆలయానికి వస్తూ ఉంటారు. ఆ ఆలయ సిబ్బంది కూడా వాళ్ళకి తగు జాగ్రత్తలు అంటే బస్ స్టాండ్ కానించి రైల్వే స్టేషన్ వరకు ఉచిత బస్సులు అన్నీ కూడా ఏర్పరిచారు. అలాగే ఉచిత ఆటోలు కూడా ఆ శివాలయానికి వచ్చేలాగా మార్గానికి శివాలయం నుంచి రైల్వే స్టేషన్ నుంచి శివాలయానికి వచ్చే మార్గంలో కొంచెం దూరం పాటు ఉండడం వల్ల అక్కడ ఉచిత బస్సులు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ లోకల్గా ఉన్న నాయకులు కావచ్చు, ఆలయ సిబ్బంది కావచ్చు ఎటువంటి ఇబ్బందులు ఇబ్బందులు లేకోకుండా భక్తుల్ని గుడి దగ్గర తీసుకెళ్లేలాగా ఉచిత బస్సులు అన్నీ కూడా ఏర్పరచడం జరిగింది. అలాగే పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి, అది కూడా అక్కడ ఆలయం కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. ఆ శివాలయం కూడా చాలా చోట్ల అంటే చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు లంక గ్రామాలు కావచ్చు, ఆ పక్కన ఉన్న పల్లెటూరు గ్రామాలందరూ కూడా మహాశివరాత్రి రోజున చాలా అంగరంగ వైభవంగా భక్తులందరూ కూడా ఆ శివాలయానికి కూడా పోటెత్తారని చెప్పవచ్చు. అలాగే ఆ శివాలయంలో కూడా అక్కడ ఎటువంటి అంటే కొన్ని 70,000 నుంచి 1,00,000 మంది వరకు పైనే ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రోజంతా కూడా శివాలయం రోజున ఆ శివాలయం అభిషేకాలు అయిన తర్వాత కూడా భక్తులు కూడా ఎక్కువగా పోటెత్తిన తర్వాత ఆ రోజు జాగారాలు కూడా శివాలయంలోనే చాలామంది భక్తులు కూడా అక్కడ జాగారాలు ఉండటం అయినా కూడా జరుగుతుంది. అటువంటి ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటం వల్ల భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి మధ్య ప్యాకెట్లు కానించి మంచినీరు సదుపాయాలు కానించి మొత్తం అందరూ కూడా అక్కడ ఆలయ సిబ్బంది ఈవోలు కానించి మొత్తం అందరూ కూడా అలాగే పోలీసు బందోబస్తు కూడా ఎటువంటి ట్రాఫిక్కి ఎవరికి ఇబ్బంది లేకోకుండా జనాలకి పోలీసు బందోబస్తు మొత్తం అంతా కూడా భక్తులకి అసౌకర్యాలు ఏవి జరగకోకుండా అంతా కూడా ఎదురుపెడుతున్నారు. అలాగే శ్రీ రామేశ్వర స్వామి ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కూడా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పవచ్చు. ఇక్కడ 100 సంవత్సరాల చరిత్ర పైనే ఉందని ఈ ఆలయానికి చెప్పవచ్చు. అలాగే ఈ ఆలయానికి కూడా మొత్తం ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అంటే ఆలయ పరంగంలోనే పెద్ద పెద్ద పందిర్లు కూడా వేసి అంటే టెంట్లతో కాకుండానే మొత్తం కర్రలు పాతి తాటాకులతోనే పందిర్లు వేసి ఇక్కడ జరిగే ఉత్సవాలు ఒక రోజు కాదు, అలాగే వారం రోజులు కొంచెం 9 రోజులు ఒక చోట, 12 రోజులు ఒక చోట, అలాగా ప్రతి ఏరియాలో కూడా ఆలయాల్లో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. శివరాత్రి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చూసుకుంటూ ఆలయ సిబ్బంది అలాగే పోలీసు బందోబస్తు కూడా ఆ రోజున సెపరేట్ అంటే ఉచిత దర్శనం ఉంది, అలాగే విఐపి దర్శనాలు ఉన్నాయి. అలాగే పార్కింగ్లు కూడా ఎటువంటి అంతరాయం లేకోకుండా పోలీసు బందోబస్తు ఇబ్బందులు లేకోకుండా పార్కింగ్ ప్లేస్లో కూడా అన్నీ కూడా మొత్తం ఏర్పడడం జరుగుతుంది. అలాగే శివాలయంలో ఇక్కడ అభిషేకాలు అయిన అనంతరం కూడా భక్తులు మొదటి అంటే నైట్ తెల్లారగట్ల నుంచి కూడా భక్తులందరూ కూడా శివాలయంలో పాల్గొని మొత్తం శివుడి దర్శనం కోసం వస్తారు. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గం శివారులో ఉన్న బాలత్రిపుర సుందరి పీఠంలో అక్కడ ప్రత్యేకత ఏర్పడింది. అలాగే ఆ ప్రత్యేకత ఏంటంటే అక్కడ శివాలయంలో స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. సంవత్సరానికి 2 సార్లే ఆ స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. కార్తీక మాసంలో ఒకసారి, అలాగే మహాశివరాత్రి రోజున అక్కడ స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. స్ఫటికలింగ దర్శనానికి 1,00,000 మంది పైనే భక్తులు వేచి ఉంటారు. ఆ పొద్దుటే అంటే ఉదయమే ఈ రోజు నుంచే ఉదయమే బారులు తీస్తూ ఉంటారు జనాలు. వాళ్ళకు కూడా ఎటువంటి సదుపాయాలు అంటే మంచిగా అన్ని ఎదురుకెళ్ళేలాగా ఆ భక్తులను మొత్తం అంతా కూడా అక్కడ ఆలయ సిబ్బంది అయితే అక్కడ అర్చకులు అయితే మొత్తం అందరూ కూడా దూరపోతున్నారు. ఇది ఇక్కడ విషయం అయితే ఈ ఏమైతే ఉంది ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో మహాశివరాత్రి సంబరాలు 9 రోజుల నుంచి 10 రోజుల వరకు ప్రతి ఆలయంలోనూ కనుల విందుగా జరుగుతాయని చెప్పవచ్చు. ఇది ఇక్కడ కెమెరామెన్ మధుతో సతీష్, స్వతంత్ర టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. 4 శతాబ్దాల చరిత్ర కలిగిన మోక్షదాయక పుణ్యక్షేత్రం కదిలి పాపేశ్వర ఆలయం నిర్మల్ జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో కొలువైనున్న ఈ మహాపుణ్యక్షేత్రానికి పాపలను కడతేర్చే పవిత్ర క్షేత్రంగా పేరుంది. అయితే ప్రతి ఏడాది ఈ పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతాయి. ఇప్పుడు మహాశివరాత్రి వేడుకలకు ఆలయం సర్వంగా సుందరంగా ముస్తాబైంది.
కదిలి మహాశివరాత్రి వేడుకలకు అసంఖ్యాక భక్తులు కదిలి వెళ్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 400 ఏళ్ల ప్రాచీన చరిత్ర ఉన్న కదిలి పాపహరేశ్వర పుణ్యక్షేత్రం నిర్మల్కు 18 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. పాపాలను పోగొట్టే పరమ పవిత్ర క్షేత్రంగా కదిలి పుణ్యక్షేత్రానికి పేరుంది. తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని వధించిన పరశురాముడు ఆ పాప పరిహారార్థం కదిలిలో శివలింగం ప్రతిష్ఠించి పూజలు అభిషేకాలు చేసినట్లు, పాప విమోచనం పొందినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. ఆలయ ముఖద్వారం పడమర దిశగా ఉండటానికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వకాలంలో ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడానికొచ్చారు. ఆ సమయంలో ఆ దుండగుల గుండెలు అదిరేలా పెద్ద శబ్దం వచ్చింది. దీంతో ఆ దుష్టులు పలాయన మంత్రం పఠించి అక్కడి నుంచి పరారయ్యారని, పెద్ద శబ్దం వచ్చిన సమయంలో ఆ ఆలయ ముఖద్వారం పడమర దిశగా మారిందని ఆలయ చరిత్ర చెబుతోంది. ఆలయ సమీపంలో ఋషిగుండంతో పాటు 18 రకాల చెట్లతో కూడిన వటవృక్ష సముదాయం నెలకొని ఉంది. ఆలయానికి వచ్చే భక్తులు ఋషిగుండంలో పుణ్యస్నానాలాచరించి వటవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయంలో ప్రతి సోమవారం విశేష పూజలు జరుగుతాయి. ప్రధానంగా శ్రావణ మాసంలో ప్రతి శని, సోమవారాల్లో స్వామివారికి అభిషేకార్చనలతో పాటు అన్ని పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆలయ వెనుక భాగంలో అన్నపూర్ణమాత కొలువై ఉంది. భిక్షాందేహి కృపావలంబకరి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ భక్తులు అమ్మవారికి పూజలు, కుంకుమార్చనలు చేస్తారు. అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున నిత్యాన్నదానం జరుగుతుంది. ఏడాది పొడవునా ఏ రోజు అంతరాయం లేకుండా ఇక్కడ నిత్యాన్నదానం జరగడం అభినందనీయం. ఇదే కాక ఆలయంలో భక్తులు దోష నివారణ పూజలు చేయించుకుంటారు. మహాశివరాత్రి పర్వదినం నాడు ఇక్కడ ఇసుకేస్తే రాలనంతగా భక్తజన వరద ప్రవహిస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇటు నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా ప్రజలతో పాటు పక్కనే ఉన్న నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతున్నారు. రాష్ట్రం నుంచే కాక ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తున్నారు. మార్చి 8 శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి దివ్య దర్శనం ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ తెలియజేసింది. మహాశివరాత్రి అర్ధరాత్రి లింగోద్భవ కాలం అనంతరం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనే భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మహాశివరాత్రి విశిష్టతను ఆలయ ప్రధాన అర్చక స్వామి వివరించారు. గ్రామాలతి లోహినటువంటి అతి పురాతన ఆలయము. మరి మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. మొదటి రోజున సాయంకాలంలో గణపతి గౌరీ పుణ్యావాచనం ధ్వజారంతో కార్యక్రమం ప్రారంభమై మరి మహాశివరాత్రి రోజు స్వామికి బ్రహ్మముహూర్తంలో స్వామివారికి విశేషమైన అభిషేకాలు, బిల్వార్చన, మంగళహారతి, మహామంత్ర పుష్పము, భక్తులకు వితరణ, అభిషేకాలతో పాటు దర్శనాలు ఉంటాయి. అదేవిధంగా మహాశివరాత్రి రోజు రాత్రి లింగోద్భవ కాలం స్వామివారికి విశేషమైన అభిషేకాలు, బిల్వార్చన, మంగళహారతి, మంత్ర పుష్పము, భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం ఉంటుంది. అదే రోజు రాత్రి స్వామివారి యొక్క విశేషమైన పూజ కార్యక్రమం ముగించిన తర్వాత శివ పార్వతుల కళ్యాణ అంగరంగ వైభవపేతంగా జరపడతాయి. ఆ తర్వాత స్వామివారి గుడి చుట్టూ కూడా మరి పల్లకి సేవ ఉంటుంది. మళ్ళీ తెల్లవారి కూడా అన్నదానం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి రోజు ఒక్కసారైనా నిత్య జీవితంలో ఈ అన్నపూర్ణ సహిత పాపహరేశ్వర స్వామి దేవాలయానికి వచ్చేసి దర్శిస్తే తమ తమ కోరికలు సిద్ధించి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని మన పురాణం చెప్పడం జరుగుతుంది. ముక్కంటి మహాశివరాత్రి వేడుకలు వాడవాడలా వేడుకగా జరుగుతూ ఉండగా కదిలి శివాలయంలో కన్నుల పండుగగా సాగే వేడుకలకు తరలి వెళ్లేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. మహాదేవుని మహాశివరాత్రి వేడుక వచ్చిందంటే ఆ గ్రామమంతా శివనామస్మరణతో మార్మోగిపోతుంది. ప్రతినిత్యం ఆలయంలో శివ ధ్యానం, శివ ఆరాధనలు జరగగా మహాశివరాత్రికి గ్రామమంతా శివరాత్రి సంబరాలు అంబరానంటేలా కొనసాగుతాయి. పావన గోదావరి తీరాన వెలిసిన ఆ పవిత్ర పుణ్యక్షేత్రం ఈ గ్రామంలో ఉంది. ఆ గ్రామంలో కొలువైన దేవదేవుడి కొప్పేశ్వర స్వామి మహాశివరాత్రి వేడుకల సందర్భంగా
పలివేల పల్లె భక్తజనాలతో కిటకిటలాడుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న కుగ్రామం పలివెల. పల్లవులు పాలించిన గ్రామం కావడంతో దీనికి పలివెల అనే పేరొచ్చిందని ఆలయ చరిత్ర చెబుతోంది. ఇక్కడ అగస్త్య మహాముని శివలింగాన్ని ప్రతిష్ఠించాడని, స్వామివారు కేశాలు కలిగిన శివరూపంలో ఉండడంతో ఈ ఆలయాన్ని శ్రీ కొప్పేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారని ఆలయ పెద్దలు చెబుతున్నారు. పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉన్న పలివెల గ్రామాన్ని కోనసీమ కైలాసంగా భక్తులు భాసిస్తారు. దేశంలో ఏ శివాలయానికి లేని ప్రత్యేకత ఈ ఆలయానికి ఉంది. అదే శివలింగంపై కేశాలు ఉండటం. దీనికి పురాణ వైశిష్ట్యం, చారిత్రక నేపథ్యం ఉన్నట్లు ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. పరమేశ్వరుని పక్కనే పార్వతీ అమ్మవారు సైతం ఆసీనులు కావడం ఈ ఆలయంలో మరో విశేషం. దేశంలోని ఏ శైవక్షేత్రంలోనూ ఈ రీతిన అమ్మవారు శివాలయ గర్భగుడిలో కొలువై ఉండడం లేదని ఆలయ నిర్వాహకులు, అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. గుడి ప్రాంగణంలో అమ్మవారికి విడిగా ఆలయం ఉండటం సహజం. అయితే ఎన్నో వింతల నిలయంగా ఈ ఆలయం పేరు ప్రఖ్యాతులు సంతరించుకుంది. ఆలయ చరిత్ర ప్రకారం పూర్వం అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివాలయం అగస్తేశ్వర స్వామి ఆలయంగా పేరు పొందింది. శివదేవునికి మహాభక్తుడైన ఓ అర్చకుడు ఈ ఆలయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్య పూజలు చేసేవాడు. అయితే విషయవాంఛల వలయం నుంచి తప్పించుకోలేక ఓ సుందరరాశి మోహంలో పడిపోతాడు. ప్రియురాలి కంటే ఏది ముఖ్యం కాదనుకునే బలహీన స్థితికి చేరిన ఆ అర్చకుడు తాను నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించే దైవానికి, తన ప్రియురాలికి సమర్పించిన పూలమాలలు తెచ్చి వేసేవాడు. శివదేవునికి ఆగ్రహం వస్తే ఏమవుతారు? ముక్కంటి మూడో నేత్రం తెరిస్తే ఏమవుతారు? ఎవరైనా కాలి బూడిదవుతారు. అయితే భక్తవరదుడు, భక్తజన బాంధవుడైన శివుడు ప్రియభక్తుడు తనకు కళంకం తెచ్చే పని చేసినా ఆగ్రహం చెందడు. పైగా వరాలొసుగుతాడు. ప్రతినిత్యం ప్రియురాలి తలలో పెట్టిన పుష్పమాల తెచ్చి అర్చకుడు శివదేవునికి సమర్పించేవాడు. శివార్చనలో ఏ విధమైన లోపం లేకుండా అన్నీ యథావిధిగా చేస్తున్నా ఈ అనుచిత కార్యాన్ని మాత్రం వీడలేకపోయేవాడు. ఆ ఆలయ అర్చకుని తీరులో వస్తున్న మార్పు గురించి భక్తులు ఆ దేశపు రాజుకు తెలియజేయగా ఆ రాజు అర్చకుని పరీక్షించడానికి వచ్చాడు. భక్తులందరికీ ఇచ్చిన విధంగానే పత్ర పుష్ప తోయాలను ఇచ్చాడు. అయితే మహారాజుకు అర్చకుడు ఇచ్చిన పూలమాలలో కేశాలు కనిపించాయి. ఆగ్రహం చెందిన రాజు ఈ కేశాలు ఎవరివి అని నిలదీశాడు. దీంతో అర్చకునికి ముచ్చెమటలు పట్టి మాటలు మూగబోయాయి. ఆ క్షణంలో శివదేవుని ప్రార్థిస్తూ ఆ కేశాలు ఈశ్వరుడివే అని చెప్పాడు. ఆ రోజు అలంకరణ పూర్తి కావడంతో మరుసటి దినాన రాజు వచ్చి శివలింగం దర్శించాడు. శివలింగంపై కొప్పు కనపడింది. అయితే అర్చకుడు శివలింగంపై కొప్పును అమర్చాడేమో అనే ఉద్దేశంతో ఆ కొప్పును లాగమని అర్చకుని ఆదేశించాడు. భయపడుతూ భగవంతుని ప్రార్థిస్తూ అర్చకుడు శివలింగం నుంచి కొప్పును లాగాడు. అయితే అక్కడ రక్తధారలు స్రవించాయి. దీంతో అర్చకుడి వాక్కులు నిజమేనని రాజు భావించి అర్చకుని క్షమాపణ కోరతాడు. జుత్తుగపాడు అగ్రహారాన్ని ఆ అర్చకునకు మాన్యంగా సమర్పిస్తాడు. మహాదేవునికి మహాపరాధం చేసిన తనను కాపాడి కానుకలు, అగ్రహారాలు రాజు ద్వారా ఇప్పించిన శివదేవుని భక్తజన పరాత్పరత చూసి శివదేవుని విగ్రహం ఎదుట తన పాపాలు క్షమించమని ఆ అర్చకుడు బోరున వెలిపించి ఎన్నో రీతులు ప్రార్థించాడు. అప్పటి నుంచి అగస్తేశ్వర ఆలయం కొప్పులింగేశ్వర స్వామి ఆలయంగా మారిపోయిందని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. అభయప్రదాతవు నువ్వు ఈ రోజు నుంచిను అని చెప్పేసి పడిపడి దండాలు పెట్టుకోవడం జరిగిందండి. కొంతకాలానికి శిరోజలన్నీ కూడాను లింగంలో ఐక్యమైపోవడంతో కాసిన వెంట్రుకలు భక్తులందరూ దర్శించుకుంటారని చెప్పేసి అర్చక స్వామి లింగాన ఎదరభాగాన్ని ముడికిని చుట్టారండి. అంటే గంగాధరుడు కదా, ఆయన శిరస్సుని గంగను ధరించి ఉంటాడు. ఆ శిఖలోంచి గంగ వస్తూ ఉంటుంది, భక్తులందరూ కూడా దర్శించుకుంటారని చెప్పేసి ఆ గంగ ఇక్కడ మనకు రాదు, కానీ అదే భావం కదా మనకి శివుడి యొక్క ప్రతిరూపం అని చెప్పేసి భక్తులందరూ దర్శించుకునే విధంగాను ఆ శివలింగాన్ని ఎదరభాగాన్ని కొప్పు కింద చుట్టారండి. అది కూడా శిలారూపంలో దాల్చేసి ఆ అగస్త్యేశ్వర శివలింగం మీద కొప్పు వెలసరప్పటి నుంచి కొప్పులింగేశ్వర స్వామి అని స్వామివారికి పేరు వచ్చిందండి. పచ్చని ప్రకృతి మధ్య గోదావరి తీరాన అలరారే ఈ ఆలయానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ విదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. శివరాత్రి వేడుకల్లో ఇక్కడ భక్తజన వరద ప్రవహిస్తుంది. శివరాత్రి నాడు ఆలయంలో విశేష పూజలు చేస్తారు. 10 రోజుల పాటు
ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు జరుగుతాయి. ఆలయ చరిత్ర ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ మహామండపం నిర్మించాడు. ఈ మండపంలో శివరాత్రి పర్వదినం నాడు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. పార్వతీ పరమేశ్వరుల ఏకపీఠం మీద ఉన్న ఆలయం ఇది. చాలా విశిష్టమైన ఆలయం. ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం శివరాత్రికి రథోత్సవం జరుగుతుంది. అలాగే ఏకాదశి రోజుని స్వామివారి కళ్యాణం జరుగుతుందండి. తెల్లారగట్ట 4 గంటలకి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలాగే రాత్రి మొత్తం వాహనాలతోటి స్వామి అన్ని వాహనాలతోటి ఊరంతా ఊరేగి గ్రామోత్సవం జరిగి అనంతరం ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలాగే వచ్చిన వారికి వసతి సౌకర్యం, అలాగే ఇక్కడ స్థానిక సత్రం ఉందండి. సత్రంలో ఆ రోజు ఎంతమంది వస్తే అంతమందికి 10 గంటల నుంచి మొదలెట్టి సాయంత్రం 4 గంటల వరకు అన్నదానం జరుగుతుందండి. శివరాత్రికి 2 రోజుల ముందు అంకురార్పణతో ప్రారంభమయ్యే మహాశివరాత్రి ఉత్సవాల్లో రథోత్సవం, ఊరేగింపు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇందుకోసం నెల రోజుల ముందు నుంచే విశేషమైన ఏర్పాట్లు చేస్తారు. భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నప్రసాదం, మంచినీరు, మజ్జిగ పంపిణీ తదితర అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామివారి దివ్య పాంచాహినిక కళ్యాణ మహోత్సవములు 11వ తారీఖు వరకు దివ్యంగా జరపబడుచున్నవి. అంకురార్పణతో ధ్వజారోహణంతో మొదలయ్యి తెల్లవారుజామున గ్రామోత్సవం నిర్వహించి తదుపరి 4 గంటల 45 నిమిషాలకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుచున్నది. అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా 8వ తారీఖున ఉదయం నుండి అభిషేకములు, లింగోద్భవ కాలంలో అభిషేకం నిర్వహించబడుచున్నది. అదేవిధంగా 8వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషములకు రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుచున్నది. కోనసీమ ముఖద్వారం రావులపాలెనికి 13 కిలోమీటర్ల దూరంలో పలివేల పుణ్యక్షేత్రం ఉంది. మహాశివరాత్రి వేడుకల్లో రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కన్నుల పండుగగా సాగే ఈ రథోత్సవ వేడుక చూడటానికి అసంఖ్యాకం భక్తులు వస్తారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. శివరాత్రి వేడుకల్లో హరహర మహదేవ, హరోం హర నామస్మరణతో కోనసీమలో మార్మురోగిపోవడానికి ప్రధాన కారణం పలివేల కొప్పులింగేశ్వర స్వామి ఆలయ వైభవమే కారణమని భక్తులు చెప్తారు. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.